దోశలు ఈరోజు వంకాయ ఆలుగడ్డ కూర వేసుకుందాం. దానికి కావాల్సినవి ఆలుగడ్డ, వంకాయ, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర చేసుకుందాం. చలో, ఆనియన్ రఫ్గా కట్ చేసుకుందాం కూరలకి. టమాటో కూడా కట్ చేసుకుందాం. మంచిగా రఫ్లీ కట్టే, కాకపోతే కొంచెం మరీ పెద్ద కాకుండా చిన్న కాకుండా 4 టమాటాలు చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. వంకాయ ఆలుగడ్డ కట్ చేసుకుందాము. అవి నల్ల అయిపోతాయి కాబట్టి కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని కట్ చేసుకొని అందులో వేసుకుంటే నల్ల అవ్వకుండా ఉంటాయి. పుచ్చులు లేకుండా చూసుకొని వంకాయని ఇట్లా కొంచెం మరీ సన్న కాకుండా మరీ లావు కాకుండా కోసుకుంటే మంచిగా ఉంటుంది. ఆలు పొట్టు తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని అదే సాల్ట్ వాటర్లో వేసుకుందాం. నూనె పోసుకుందాం. కొంచెం వంకాయ కూర కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఒక నూనె వేడైంది, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర పోపు దినుసులు అన్నీ జీలకర్ర ఆవాలు అన్నీ వేగినాయి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. పేస్ట్ వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఆలుగడ్డలు ముందే వేసుకుందాము. వంకాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఆలుగడ్డలు ముందే వేసుకొని కొద్దిసేపు అయినాక వంకాయలు కూడా వేసుకుందాం. కొద్దిసేపు వేగనిచ్చి ఒక 2 నిమిషాలు వేగినాక వంకాయ కూడా వేసుకుందాం. వంకాయ వేసుకుందాం. ఒక 3 స్పూన్లు కారం వేసుకుందాం. కారం మంచిగా వేగింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం. ఇంకా మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి.
తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకోండి. టమాటా వేగింది, నీళ్ళు పోసుకుందాం. దీన్ని మంచిగా దీన్ని ఉడకనిచ్చి మసాలా అన్నీ కొత్తిమీర అన్నీ వేసుకొని దింపేసుకున్నాం. ఇంకొంచెం ఉడకనిద్దామండి, 5 minutes. ఉడికిందండి, కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. ఆలుగడ్డ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలో వేసుకొని దీన్ని ఒక పట్టు పడదాం. టేస్ట్ మంచిగా ఉడికింది, సాఫ్ట్గా ఉంది మంచిగా వంకాయ కూడా. వంకాయ చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో.